తల్లిదండ్రులను దేవుడు సంరక్షకులుగా ఇచ్చినప్పుడు ఆ సంరక్షకుల మాట పిల్లలు వినాలి. వినకపోతే అపరాధాలన్నిటికల్లా పెద్ద అపరాధం ఏంటంటే అదే. దేవుని వాక్యం మాట చెప్పుద్ది. ఏమిటో తెలుసా? నువ్వు ఉన్న నీ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అంటాడు. తల్లిదండ్రులని గౌరవించలేనోడు ఆడికి అర్ధాయుషేనంట, వాడికి దీర్ఘాయుష్ ఉండదు. అందుకే మీ ఆయుర్దాయం పెరగాలి అంటే మీ తల్లిదండ్రులను గౌరవించేటటువంటి మనసు మీకు ఉండాలి. పిల్లలు, మీరు బాగుండాలనుకుంటున్నారా? మీరు అభివృద్ధి చెందాలనుకుంటున్నారా? మీ జీవితాలు మేలుకరంగా ఉండాలనుకుంటున్నారా? నీ భార్యతో పుట్టబోయే పిల్లలతో సుఖంగా సౌఖ్యంగా బ్రతకాలనుకుంటున్నారా? అయితే విను, నీ తండ్రిని సన్మానించే మనసు అలవర్చుకో. నీ తల్లిని సన్మానించే మనసును